వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. ఈరోజు స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే వర్షాలు ముసురుకోక రైతులు పూర్తిగా నిరాశలో ఉన్నారు. సాధారణంగా వర్షాలలో పడాల్సినటువంటి ఈ కీలక సమయంలో ఇటు సూర్యుడు ఇంకా నిప్పులు చెరుగుతూ ఉన్నాడు, వడగాల్పులు వీస్తూ ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో విస్తరించలేదు ఇంకా. ఇక ఆశించినటువంటి వర్షాలు కురవకపోవడంతో ప్రస్తుతం పరిస్థితులకు ప్రధాన కారణం అన్నట్టు. ఇక జూన్ 8న రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ అవి ముందుకు కదలడం లేదు. ఇది తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించే విషయం. ఇక ఇప్పటికే ఈ సీజన్లో దాదాపు 28% లోటు వర్షపాతం నమోదైంది. ఇక సాధారణంగా వర్షాలు ఆలస్యమైన జూన్ 2వ వారం లేదా చివరికి పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉండేది. కానీ ఈసారి అలా జరగలేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 27 జిల్లాల్లో తీవ్రమైనటువంటి లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఇది ఒక చిన్న విషయం కాదు. ప్రస్తుతం వర్షాభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా వ్యవసాయ రంగంపై కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వానాకాలంలో రాష్ట్రంలో 20% లోటు వర్షపాతం తప్పదంటున్నారు నిపుణులు. ఇది చిన్న విషయం కాదు. ఇక జూన్లో చూసుకున్నట్టయితే సగటున 130.3 మిల్లీమీటర్లు, జూలైలో 227.4 మిల్లీమీటర్లు, ఇక ఆగస్టులో 215.8 మిల్లీమీటర్లు, అట్లాగే సెప్టెంబర్లో కూడా 167.1 మిల్లీమీటర్ల వర్షపాతం కావాలి. కానీ ఇక ఎల్ నినో పరిస్థితుల ప్రభావంతో ఈసారి వర్షాలు తగ్గుతాయంటూ కూడా అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలో చూసుకుంటే కనుక 30% లోటు నమోదు కావచ్చు అంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే రైతులు పెట్టుబడులు పెట్టి దుక్కులు చేసేశారు. వర్షాలు లేకపోతే వారి కష్టం అంతా కూడా వృధా అవుతుంది. ఈ వర్షాభావం కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాదు, ఇటు రాష్ట్రంలోని మొత్తం జీవనంపై కూడా ప్రభావం చూపుతుంది. పశుగ్రాసం కొరత కానివ్వండి, తాగునీటి సమస్యలు కానివ్వండి, లేకుంటే విద్యుత్ వినియోగం పెరగడం వంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇక భూగర్భ జలాల పరిస్థితి అయితే వేగంగా అడుగంటిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బోరుబావులు ఎండిపోతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ప్రభుత్వం ఈ సవాలును ఎలా ఎదుర్కొంటుంది? ప్రత్యామ్నాయ పంటలు కానీ, లేకుంటే వితర సరఫరా, రుణాల రీషెడ్యూలింగ్, ఇటువంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే రైతులు తీవ్ర స్థాయిలో కూడా నష్టాల బారిన పడతారు. తెలంగాణలో ప్రస్తుతం వర్షాలు అయితే అసలు కంటి కనబడకుండా ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ టైంకి కూడా చాలా వర్షాలు పడేయాలి. మృగశిర కార్తె దాటిన తర్వాత చూసుకున్నట్టయితే మొత్తం మీద వర్షాలు విస్తారంగా పడాల్సినటువంటి పరిస్థితి కనబడినప్పటికీ ఉత్తర తెలంగాణ కానీ, దక్షిణ తెలంగాణ కానివ్వండి, మొత్తం మీద అయితే వర్షాలు లేక చాలామంది రైతులు కూడా ఇప్పటికే నాట్లు వేసి, మన తెలంగాణ సామెతలు ఉంటుంది, మొగులకు ముఖం వేసి రైతన్న చూస్తాండు అని చెప్పేసి ఆ పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అయితే ఏం జరగబోతోంది, ప్రభుత్వం దీన్ని ఎలా తీసుకుని పోతోంది, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఇది ఒక ప్రత్యామ్నాయానికి సంబంధించిన, ప్రకృతికి సంబంధించిన విపత్తుగా పరిగణిస్తారు, లేకుంటే ప్రకృతికి సంబంధించిన సమస్యగా ఎలా తీసుకోబోతున్నారు అని పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. మొత్తం మీద అయితే ఈరోజు డిబేట్ ఇదే కొనసాగుతుంది. ఈ డిబేట్లో పాల్గొనడానికి కత్తి వెంకటస్వామి గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, అలాగే విజయ్ ఆర్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రఘునందన్ గారు, వెదర్ రిపోర్ట్ సంబంధించినటువంటి ప్రత్యేక నిపుణులు. మొదటిగా అయితే విజయ్ ఆర్య గారు వచ్చారు. విజయ్ ఆర్య గారు నమస్కారం. నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. మొత్తానికైతే వర్షాలు రమ్మన్నా కూడా రాని పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతోంది, రైతుల పరిస్థితి ఎలా ఉండబోతోంది ప్రస్తుతం? దీనికి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుండే అవకాశం ఉంది, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రకృతి విపత్తును మానవుడు ఆపలేడు, కానీ ప్రకృతి విపత్తును ముందే కనుక్కునే ఒక పరిశోధనకారుడిగా మానవుడు ఈ పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత ఈ న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఉంది. ముందస్తు హెచ్చరికలు జారీ చేయబడతాయి. మనకు వర్షము ఏ టైంలో, ఏ రోజు, ఏ గంటలో వస్తుంది అనేది ఈరోజు సాంకేతిక నిపుణులు మనకు తెలియజేస్తా ఉన్నారు. ఆ వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఈరోజు ఒక హైడ్రా అనే ఒక వ్యవస్థ ఉన్నది, జాతీయ స్థాయిలో ఉన్నది, మరి రాష్ట్ర స్థాయిలో ఉన్నది. మరి అన్నప్పుడు ఆ హైడ్రా అధికారులు కానీ, హైడ్రా కంప్లీట్గా డైరెక్ట్ అండర్ విత్ సీఎంఓకు అటాచ్మెంట్ ఉంది డైరెక్ట్గా. దాని తర్వాత అంటే హైడ్రా కమిషనర్ తర్వాత సీఎం గారే ఉన్నారు, ఇంకెవరు లేరు మధ్యలో. అంటే ఇక్కడ మేము ఏం చెప్పబోతున్నాము అంటే, ముందస్తు హెచ్చరికలు ఏ స్థాయిలో వచ్చినా కూడా వాటికి అనుకూలంగా మరి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం
మరి సీఎం గారు కానీ మంత్రిమండలి కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార గణం అంతా ఈరోజు కళ్ళప్పగిసి చూస్తా ఉన్నారు, కానీ వాళ్ళు నిజంగా కూడా సోయి లేకుండా ప్రవర్తిస్తూ మరి మానవీయ కోణంలో కనీస ఆలోచన కూడా లేకుండా ఈరోజు పంట మీరు మొన్న చూసిండ్రు, గత 20 రోజుల నుండి పంట దాదాపు నష్టపోయింది, రైతులు నష్టపోయినరు. ఆ పంటను కొనుగోలు చేస్తామని చెప్పి కొనుగోలు చేయకుండా వాళ్ళు ఎక్కడ కల్లాలు అయితే ఉన్నాయో అక్కడనే వదిలేసి పోయిన దాఖలాలు మీరు చూసిండ్రు. అంటే ఈరోజు గడిచిన 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎందుకు ఇంత నీచ స్థితికి దిగజారింది అనేది ప్రజలు ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదాలో మా నాయకత్వం మరి మేము పరిపాలన చేసినప్పుడు కూడా ఇవే వర్షాలు, ఇవే ఎండలు, ఇదే కాలం ఉండింది కదా. మరి మా కాలంలో ఎందుకు సస్యశ్యామలంగా మరి తెలంగాణ మరి పరిపాలించబడ్డది, కానీ ఈరోజు 2.5 సంవత్సరాలలో మరి ఈ విధంగా వినాశనకారే విపరీత బుద్ధి అన్నట్టు మరి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానమా, లేదు మంత్రిమండలి విధానమా, లేదు మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ విధానమా మాకు అర్థం కాదు. సరే, మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ విఫలమవుతున్న క్రమంలో జాతీయ పార్టీ కేంద్రంలో పరిపాలన ఉన్నప్పుడు ఇక్కడ వాస్తవంగా మరి జరుగుతున్న తప్పులు, జరుగుతున్న ఈ దుర్మార్గ పాలనను రాష్ట్రపతి పాలన విధించవచ్చు కదా. ఏం చేస్తా ఉన్నారు మరి భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉన్నారు? అంటే ఈరోజు కేసీఆర్ గారి మీద అంటే విజయ్ గారు ఎంతసేపు ప్రభుత్వానికి సంబంధించి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళదే తప్పిదాం అనుకుంటాం, బట్ ఇది ప్రకృతి విపత్తు అనుకోవచ్చు. ఎందుకంటే మారుతున్నటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కానివ్వండి, లేకుంటే తదితర అంశాలు ఏదున్నప్పటికీ కూడా ఈ వర్షాభావ పరిస్థితులకు బాధ్యత ఎవరిదే ఉండొచ్చు. ఎందుకంటే ఇది ప్రకృతి వైపరీత్యమా లేక ప్రభుత్వ ప్రణాళిక లోపమా, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే అందుకే మీరు నన్ను మొదటి ప్రశ్న అడగగానే ముందే ఆ మాట చెప్పారు. న్యాచురల్ డిజాస్టర్ కు ఎవరు బాధ్యులు కాదు, కానీ ముందస్తు హెచ్చరికలు సైంటిఫికల్ గా మనకు చెప్పబడుతాయి. దానికి అనుకూలంగా నడుచుకోకపోవడమే ప్రభుత్వ విఫలం అంటున్నాం. ప్రభుత్వం విఫలం చెందింది, ప్రతి విషయంలో విఫలం చెందింది. ఈరోజు మ్యాన్ మేడ్ డిజాస్టర్ గా మారిపోయింది. మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఒకటేమో ప్రకృతి వైపరీత్యాలు రైతులను, సమాజాన్ని పట్టిపీడిస్తూ ఉంటే, మరి ఈ విధంగా ఈ ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రకృతి విపత్తులకు ఎదుర్కొనే స్థాయిలో లేకుండా వాటికి అనుకూలంగా, ప్రకృతి వైపరీత్యాలకు అనుకూలంగా మన ప్రజలను ఏ విధంగా కాపాడాలి, ప్రజల ఆస్తులను ఏ విధంగా కాపాడాలి, ప్రజలు పండించిన పంటను, రైతులు పండించిన పంటను ఏ విధంగా రక్షించాలి అనేది వీళ్ళకి సోయి లేకుండా ఈరోజు ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్టు మరి ప్రసంగాలలో, సమావేశాలలో, బహిరంగ సభలలో మేము ఏదో చేస్తున్నామని ఉదరగొడుతున్నారు తప్పిస్తే వాస్తవికంగా మనము క్షేత్రస్థాయిలోకి వెళ్తే శూన్యం అనేది బయటపడతా ఉన్నది. ఇది మేము విపక్ష పార్టీ పరంగా చెప్పట్లేదు, ఒక పౌరుడిగా మేము అనుభవిస్తున్నాం కాబట్టి మీకు మీ దృష్టికి, ప్రజల దృష్టికి. రైట్ విజయ్ గారు ఒక నిమిషం. రఘునందన్ గారు, డైరెక్టర్ ఆఫ్ ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి వారు ఉన్నారు. రఘునందన్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్కారం సార్. వాతావరణం పూర్తిగా కూడా మనం అనుకున్న స్థాయిలో రావట్లేదు. సో రైతులకు కూడా కష్టకాలం అనుకోవచ్చు. రైతులకు కాదు, ప్రతి ఒక్కరు కూడా కష్టకాలం వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. ఏంటి పరిస్థితి ఎలా ఉన్నాయి ప్రస్తుతం? ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇంకా వర్షాలు పడలేని పరిస్థితి ఉంది? అంటే ఇప్పుడు ఈ యొక్క అంశం తీసుకున్నట్లయితే చాలా లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉందండి. అంటే ప్రస్తుతం ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఈ పాటికే మనం పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరాలు కనుక తీసుకున్నట్లయితే మనకి మాన్సూన్, ఎందుకంటే మన భారతదేశానికి చాలా ముఖ్యమైన వ్యవస్థ అది. అంటే మనకి చాలా వరకు దేశవ్యాప్తంగా కూడా మన నీటిని కానీ, పంటలకు కానీ అన్ని రకాలుగా ఆపూర్తి చేసే ఋతుపవనాల ద్వారా వచ్చే ఈ మాన్సూన్ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుందండి. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఏమంటున్నారు, వాతావరణ శాఖ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటికీ వచ్చినప్పటికీ దాని యొక్క పర్సంటేజ్ అనేది, రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ చాలా మెల్లిగా కదులుతోంది. అయితే దానికి చాలా చాలా కారణాలు కూడా చెప్తా ఉన్నారు. అందులో అంటే ఇప్పుడు మనకు బాగా వినిపిస్తున్న పేరు ఏంటంటే ఎల్ నీనో అని మనం వింటూ ఉన్నామండి. సో ఎల్ నీనో తీసుకున్నా, ఇంకేదన్నా పరిస్థితులు తీసుకున్నా కూడా మనకి ఏమవుతుందంటే మన సముద్రం ఒక వాటర్ ఉంటుంది కదా, సముద్ర నీరు ఉంటుంది కదా, దాని టెంపరేచర్స్ పెరగడమే
దీనికి కారణమని చెప్పొచ్చండి. అంటే వాతావరణం మనకి మాన్సూన్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఒక స్టార్మ్ మనము సైక్లోన్స్ ఇవన్నీ చూస్తాం కదా. ఇది బేసికల్ గా ఏమవుతుంది అంటే దీనికి సముద్రంలో ఉన్న వాటర్ యొక్క టెంపరేచర్ అనేది ఇది చేస్తుంది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితమే ఇంటర్ ప్లానటరీ కౌన్సిల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే ఐపీసీసీ రిపోర్ట్ అనేది ఒకటి వచ్చిందండి. దానికి నోబెల్ ప్రైజ్ కూడా అప్పట్లో ఇచ్చారు. ఆ ఐపీసీసీ రిపోర్ట్ ఏంటంటే విశ్వవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఎందుకు అతివృష్టి అనావృష్టి వస్తోంది, అసలు ఏం జరుగుతుంది భూమి మీద అనేది విశ్వవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలంతా కూడా పరిశోధన చేసి వారు ఒక రిపోర్ట్ ని వారు ఇచ్చారు. అది విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు కూడా ఏ దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి అని కూడా వారు చెప్పడం జరిగిందండి. అయితే ఇక మనకు తెలుసు కదా, మనం ఏంటంటే సోకాల్డ్ డెవలప్మెంట్ ప్రాసెస్, ఎందుకంటే మనం ప్రజల యొక్క అవసరాలను కూడా తీర్చాలి, ప్రకృతిని కాపాడుకోవాలనే దాంట్లో ఏమవుతుందంటే ప్రకృతిని వినాశనం చేసే కార్యక్రమాలు ఎక్కువ జరుగుతా ఉన్నాయి. సో దానికి పర్యవసనమే ఇది. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ఓషన్ వాటర్ టెంపరేచర్సే మనకు ఇప్పుడు ఎల్నినో ఒక ప్రభావం. అంటే ఇప్పటికీ ఇంకా అఫీషియల్ గా ఐఎండీ దీన్ని ధృవీకరించలేదు, ఇది ఇప్పుడు వచ్చేసింది దీనివల్ల అవుతుందని చెప్పి నాకున్న సమాచారం ప్రకారంగా. వెరాజ్ ఇప్పుడు మీరు ఈ మనం గతంలో లాస్ట్ 4-5 years మనం చూసినట్లయితేనండి ఈ మనకి ఈ బే ఆఫ్ బెంగాల్లో మనం చూస్తే సైక్లోన్స్ ఏర్పడతా ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఎప్పుడు వినిన స్థాయిలో. ఒకప్పుడు ఏముండేది మనకి ఎండాకాలం అంటే మనకు మార్చిలో మనము వసంత ఋతువు చూసేవాళ్ళం, తర్వాత మాన్సూన్ చూసేవాళ్ళం, తర్వాత ఇలా చలికాలం చూసేవాళ్ళం. కానీ మనం చూస్తే ఈ సెప్టెంబర్ నుంచి మనము నవంబర్ వరకు ఏమవుతుందంటే ఒక సైక్లోన్ కాలం మొదలైంది. ఇది లాస్ట్ 4-5 years నుంచి మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున సడన్ గా సైక్లోన్స్ ఏర్పడుతున్నాయి, అవి వచ్చి విధ్వంసం సృష్టిస్తా ఉన్నాయి కోస్టల్ ఏరియాస్ లో కానీ దేశవ్యాప్తంగా కానీ. సో దాని కారణం ఏంటి అంటే ఈ యొక్క సముద్రంలో ఉన్న వాటర్ టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం. అది ఇంక్రీజ్ కావడం వల్ల ఏమవుతుందంటే సైక్లోన్స్ పెద్ద ఎత్తున తయారు కావడానికి అవకాశం ఇస్తూ ఉన్నాం మనం. సో అట్లాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా మనం చూస్తున్నాం, అంటే కొత్తగా ఏం లేదు, గతంలో జరిగింది. ఇలానే పెసిఫిక్ ఓషన్ లో ఉన్న టెంపరేచర్స్ ఓషన్ వాటర్ టెంపరేచర్స్ పెరగడం వల్ల అక్కడ ఈ ఎల్నినో ఎఫెక్ట్ తో స్టార్ట్ అయ్యి మన వైపు వచ్చి ఇది అఫెక్ట్ చేస్తుందని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ రఘునందన్ గారు ఒక విధంగా చూసుకుంటే ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఒక విషయం అడుగుతానండి. ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలు ఏమన్నా వాడితే బాగుంటుందంటారా యాజ్ మీ ఒపీనియన్గా? ఎందుకంటే వర్షాలు నాకు తెలిసి ఇంకా ఇప్పుడు జూన్ అయిపోయింది, ఎండింగ్లో ఉంది, జూలై వచ్చే అవకాశం ఉంది. సో జూలైలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంటే కనుక తదుపరి ఏమయ్యే అవకాశం ఉంది? సో రైతులకు సంబంధించి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఒకటండి, నేను ఇచ్చే సలహా అంటే ఏంటంటే మనము ఇప్పటికైనా కళ్ళు తెరిచి సీరియస్ గా, అంటే ఇది ఇప్పుడు ఇమీడియట్ గా మనం ఏదో దెబ్బ తాకింది కదా బ్యాండేజ్ పెడతామంటే కుదరదు. దీనికి డెఫినెట్ గా లాంగ్ స్టెప్ తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు రైతులందరూ అవస్థపడతా ఉన్నాం, మనందరం కూడా అవస్థపడతా ఉన్నాం. నీటి దొరకడం కూడా చాలా కష్టమైపోయింది. అయితే నేను ప్లానటరీ సొసైటీ ఇండియా తరఫు నుంచి సూచనలు ఇవ్వగల విషయం ఏంటంటే, ఒకటి, వర్షం పూర్తిగా రాదని ఏమీ అనట్లేదండి. వర్షం పడుతుంది కానీ వర్ష స్థాయి అనేది తగ్గుతుంది. అయితే ఈ వచ్చిన నీటిని మనం కాపాడుకోవాలి ఏదైతే పడుతుందో. సో దానికి చేయాల్సింది ఏంటంటే చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఇంకుడు గుంతలు ఏవైతే ఉంటాయో, అప్పుడెప్పుడో మనము గతంలో లాంగ్ బ్యాక్ ఒక యుద్ధ స్థాయిలో ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేసుకుంది ప్రభుత్వం. సో మళ్ళీ ఆ సమయం వచ్చింది. అంటే వచ్చిన కొద్ది కాస్త నీరైనా సరే వాటిని కనుక మనము దాన్ని కనుక మనం ప్రిజర్వ్ చేయగలిగితే బాగుంటుంది. అంటే ఇంకుడు గుంతలు ఎందుకు? ఇప్పుడు సరే వర్షం పడతలేదు, మన రైతులకు నీరు రావాలంటే ఎక్కడికైనా రావాలా? భూగర్భ నీటిని మనము వాడుకోవాలి. మరి ఇప్పుడు బోర్లు వేస్తే వస్తున్నాయంటే నీళ్ళు వస్తలేవు. ఎందుకు వస్తలేవు అంటే విపరీతంగా దాన్ని తీసుకుంటూనే ఉన్నాం కానీ దాన్ని రీఛార్జ్ చేస్తలేము మనం. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ వచ్చిన కొద్ది గొప్ప వాతావరణం, ఎందుకంటే శాస్త్రవేత్తలు క్లియర్ గా చెప్తున్నారు మనకు వర్షాభావం ఉండే పరిస్థితి ఉన్నది. అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్ గా ఇంకుడు గుంతలు పెద్ద ఎత్తున యుద్ధ స్థాయిలో ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలి. రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు అంటే ఎక్కువ వాటర్ ని కన్జ్యూమ్ చేసే వరి లాంటి పంటల కంటే తక్కువ నీటితో పండే ఏవైతే మనకు పంటలు ఉంటాయో వాటిని వేసుకోవడం శ్రేయస్కరం అండి. ఎందుకంటే మరి ఎందుకంటే అందులో వీళ్ళు ఏదో లాభం, అంటే నిజంగా అగ్రికల్చర్ పెద్ద లాభస్థాయి విషయం ఏమి కాదు, కానీ వరిని వేసుకుంటే కొంచెం బాగా మనకు దిగుబడి వస్తుంది అనుకున్న పరిస్థితి లేకుండానే ఉన్నది ఈ సంవత్సరం. కాబట్టి వారు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. తక్కువ సమయంలోనే మనకు అందుబాటులో తక్కువ నీరుతో వచ్చే పంటలు లైక్ మిల్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, చాలా తక్కువ దాంతో వస్తుంది. సో అది ఈ రెండు అంశాల మీద చేసుకుంటే బెటర్ అని. ఇంకోటి, నేను మహారాష్ట్రలో ఒకటి చూశానండి. మహారాష్ట్రలో వాళ్ళు ఇప్పటికే ఏం చేస్తున్నారంటే జల్ తారా
జలతార అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆకాశంలో నక్షత్రాలని తార అంటాం కదా మనం. అవును. సో వాళ్ళు జలతార అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున ఈ అక్కడక్కడ ఈ ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేస్తున్నారు. సో అట్లాంటి జలతార ఒక మెథడాలజీ మన దగ్గర కూడా రావాలని నేను భావిస్తున్నాను. రైట్. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మార్పు మన దగ్గర నుండే రావాలంటారు, అంతేనా? అంతేనండి, అంతే. రైట్. మొత్తం మీద రఘునందన్ గారు, చివరిగా ఇప్పుడు రైతుల పరిస్థితి ఇలా ఉంటే మామూలుగా మనలాంటి నార్మల్ పర్సన్స్ సంబంధించినటువంటి ఏంటి మనకి దాని ప్రాబ్లం కూడా అవుతూ ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ టైంలో వాటర్ సప్లై కాక ప్రజెంట్ చూసుకుంటే హైదరాబాద్లో కూడా 2 రోజులకు ఒకసారి వచ్చే పరిస్థితి ఉంది మంచినీళ్ళు. సో గ్రామాల్లో కూడా చూసుకుంటే ఎక్కడో మారుమూల పల్లెల్లో చూసుకుంటే ఆ వాగు పక్కన ఉన్నటువంటి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి ఊర్లలో కొంచెం అండర్ గ్రౌండ్ వాటర్ అనేది కొంచెం ఉంటుంది. సో ప్రజలకు మీరు ఇందాక సూచనలు చేస్తారు. సో ప్రభుత్వానికి మీరు ఏం సూచన చేస్తారు? ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందంటారు? సో అదేనండి, ప్రభుత్వము ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పూడిక తీసే అంటే అది యాక్చువల్ గా సమ్మర్ లోనే జరిగిపోవాలా. కొద్ది గొప్ప ప్రభుత్వం ట్రై చేసింది కానీ అంటే ఇప్పుడు వర్షం రావట్లేదు. అట్లీస్ట్ ఏమాత్రం అవకాశం ఉన్నా అది చేయడం ప్రభుత్వం చేయడానికి కూడా చెప్పాలంటే ఏదైనా చేస్తే అది కాస్మెటిక్ టచ్అప్ే ఇప్పుడు చేయగలుగుతుందండి. అదే కాకుండా ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఈ యొక్క ఇంకుడు గుత్తలు ఏర్పరచుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితికి. వెరాజ్ మనం లాంగ్ టర్మ్ గా ఆలోచిస్తున్నట్లయితే ఖచ్చితంగా విశ్వవ్యాప్తంగా ఈ టెంపరేచర్స్ అనేది రైజ్ అవుతున్నాయండి. అండ్ ఈవెన్ మీరు ఐపీసీసీ రిపోర్ట్ ఒకసారి మీరు తీసి చూడండి. అది ఐపీసీ రిపోర్ట్ ఎప్పుడో వాళ్ళు ఇచ్చారు, ఎప్పుడు నివేదికలు ఇస్తున్నారండి ప్రభుత్వాలు ఏం చేయాలి అని చెప్పి. అంటే అతివృష్టి అనావృష్టి పరిస్థితులు చెప్తున్నారు. ఒకవేళ అతివృష్టి వస్తే ఎట్లా ఉంటది, ఏ రాష్ట్రాలు ఏ దేశాలు ఎఫెక్ట్ అవుతాయి, అదేవిధంగా అనావృష్టి వస్తే ఏ దేశాలు ఎఫెక్ట్ అవుతాయి, ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి ఐపీసీసీ రిపోర్ట్ వాళ్ళు క్లియర్ గా చెప్తారు. కానీ మరి దాన్ని ఎంత సీరియస్ గా ప్రభుత్వాలు పాటిస్తున్నాయని చెప్తే అంటే మన దేశం అనే కాదు విశ్వవ్యాప్తంగా కూడా ఏం చేస్తారంటే సంవత్సరంలో ఒకనాడు కోపెన్హేగన్ లో నవంబర్ డిసెంబర్ లో అన్ని దేశాలు కలుస్తాయండి. కలిసి మాట్లాడుకుంటారు, మనం ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ మళ్ళీ సంగతి మొదటికే వస్తూ ఉన్నది. సో డెఫినెట్ గా ఇది ఒక నేషనల్ స్కేల్లో దీనికి ఎఫర్ట్స్ కావాలి, వరల్డ్ వైడ్ ఎఫర్ట్స్ రావాలి. అండ్ ఖచ్చితంగా మనము ఎవరో ఏదో చేస్తారనే దానికంటే మనం ఇంటి దగ్గర మనం అన్నాం కదా, ఇప్పుడు మనకి ఇమీడియట్ పరిస్థితి ఏంటంటే నీళ్లు లేవు. ఇప్పుడు పోయిన సంవత్సరం బెంగళూరు వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఆ బెంగళూరులో చూసినప్పుడైనా మనం బుద్ధి తెచ్చుకొని ఈ పాటికి మనం చర్యలు తీసుకునేది ఉండే. కానీ మనకేంటంటే మనం లైట్ అన్ని ఏం చేస్తామంటే మన మీదకి వచ్చేంత వరకు ఏమీ చేయం కదా. సో డెఫినెట్ గా లెట్ us హోప్. అంటే ఇప్పుడు ఒకటి అండి, నేనేం చూస్తున్నానంటే ఎల్ నీనో అటు నుంచి మనకు పసిఫిక్ నుంచి వచ్చి అది కొద్దిగా డిస్టర్బ్ చేస్తుందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం బే ఆఫ్ బెంగాల్లో ఏమైతుంది అంటే అక్కడ సైక్లోన్స్ ఏర్పడడానికి పెద్ద ఎత్తున విధ్వంసాలు పుట్టించే సైక్లోన్స్ వచ్చేది అక్కడ తయారైతా ఉంది. రైట్. థ్యాంక్ యూ రఘునందన్ గారు. అనేది రానులో మనం చూద్దాం. రైట్. థ్యాంక్ యూ రఘునందన్ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. విజయ్ గారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో కూడా విమర్శించారు. మరి ఇప్పుడు తమ ప్రభుత్వం ఏం చేయబోతోంది సంబంధించి అంటే వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. ఒకనొక సందర్భంలో మీరున్న టైంలో కూడా ఇట్లాగే తీసి రోడ్లపైన ధర్నాలు అవి చేస్తూ ఉన్నారు. సో యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది? సో ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేసే అవకాశం ఉంది? యాక్చువల్లీ మా కాలంలో అంటే మనము వాస్తవంగా శాస్త్రీయబద్ధంగా అనాలిసిస్ చేయాలంటే పరిపాలనను ఇలాంటి అతివృష్టి అనావృష్టిని అడ్డుకట్ట వేయడానికి గాను 2001 నుండి ఐక్యరాజ్య సమితి ద్వారా అన్ని దేశాలకు సూచించడం జరిగింది. 2016లో ప్యారిస్ ఒప్పందంలో భాగంగా భారతదేశం కూడా దాని మీద సంతకం పెట్టింది. అందులో భాగంగానే ఈరోజు మరి అతివృష్టి అనావృష్టి కంట్రోల్లో భాగంగా మరి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడము, నీటి కాలుష్యాన్ని అరికట్టడము, తర్వాత మరి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవడము, మరి ఏదైతే భూమిలో ఉన్నటువంటి నీటి నిల్వలను పెంపొందించే కార్యక్రమం చేపట్టాలి. అందులో భాగంగానే కేసీఆర్ గారు చాలా చక్కగా మీరు చూడండి, గమనించాలి. అందు గురించి వీళ్ళు ప్రజలు గమనించారు కాబట్టి కేసీఆర్ గారికి ఈరోజు తండోపటందాలుగా జయో జయో అన్ని కారణాలు అవే ఉన్నాయి. ఈరోజు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం ఈ 3 కార్యక్రమాలను మీరు గమనించినట్టయితే రైతుకు వెన్నుదండుగా నిలిచేదే వాతావరణం. ఆ వాతావరణం మీద మరి ఆధారపడి బ్రతికేటటువంటి రైతన్నలకు ప్రభుత్వము ముందస్తు చర్యలను మాత్రమే చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అతివృష్టి కావచ్చు, అతివృష్టి ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఉండాలి,
మరి అనావృష్టి ఉన్నప్పుడు ఏ విధమైన ఆలోచనలు ఉండాలి. అందు గురించే తెలంగాణలో గత కాలం 2014 కంటే ఉన్నటువంటి నీటి నిల్వలు మిషన్ కాకతీయ పెట్టి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి చెరువులు, కుంటలను, వాగులను, తర్వాత ఏ సరస్సులన్నిటిని కూడా తవ్వించి మరి వర్షపు నీళ్ళను దాంట్లోకి తెచ్చి జమ చేసి నీటి అంటే భూమిలో ఉన్నటువంటి నీటి పొరలను పెంచడం జరిగింది. మరి దానివల్ల ఈరోజు సుభిక్షంగా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఏమైపోయింది, ఎందుకు ఈ విధంగా ఉంది అంటే మిషన్ కాకతీయలో భాగంగా ఈరోజు కూడికిపోయినటువంటి మట్టిని ఈరోజు ప్రభుత్వం తీయట్లేదండి. అలాగే మిషన్ కాకతీయలో భాగంగా ఈ విధంగా అయితే మిషన్ భగీరథలో భాగంగా ఈరోజు ఇంటింటికి నీళ్లు ఇస్తే ఆ నీళ్లు ఈరోజు అందనివ్వట్లేదు. ఎందుకు? కేసీఆర్ గారికి పేరు వస్తారంటే మంచి పని ఎవరైనా చేయని, ఈవెన్తో రేవంత్ రెడ్డి గారు కూడా చేయని, మోదీ గారు కూడా చేయని దాన్ని మనము గ్రహించి శ్లాఘించాల్సిన అవసరం ఉంటుంది. కానీ మరి గత పార్టీలు పరిపాలనలో ఉన్నటువంటి మంచి పథకాలన్నింటినీ కూడా కేసీఆర్ గారు కొనసాగిస్తూ ఆయనకు తోచిన మేలుగా 384 అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలను అమలు చేసిన కారణంగా ఈరోజు తెలంగాణ సస్యశ్యామలంగా హరితహారంతో జరిగింది. ఆ హరితహారం ఈరోజు ఏ పరిస్థితులలో ఉన్నదని ఆ ప్రభుత్వంలో ఇది చేస్తాం, మీ ప్రభుత్వంలో ఇది చేస్తామని చెప్పే బదులు కూడా నిజంగా రైతులకు సంబంధించి కానీ ఇటు మానవానికి సంబంధించినటువంటి వారికి కానీ అంటే నార్మల్ పీపుల్కి కానీ సో తక్షణ సహాయం కింద తక్షణ వారికి ఏర్పాట్ల కింద కానీ ఇటు వర్షాలు పడుకుంటే ప్రభుత్వానికి మీరు సూటిగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒక లైన్లో చెప్పేసి. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా పంట ఏదైతే నష్టపోయిందో ఆ పంటకు ఎంతైతే పంట నష్టపోయారో అంతకు ఖచ్చితంగా ఆ మాత్రానికైనా వాళ్లకు నష్టపరిహారాన్ని మరి ప్రభుత్వము నిజంగా మానవతా దృక్పథంతో రైతులకు ఇవ్వాలండి. ఎందుకు అని అంటే మరి వాళ్ళు పంట పండకపోయా, అది అమ్ముడుకోపోయా, అది మరి ఏది వర్షాల పరంగా నష్టపోయింది, నాశనం అయిపోయింది. కాబట్టి వాళ్ళ బ్రతుకు మరి ఎలా? కాబట్టి అందుకు గాను ఖచ్చితంగా పంటల బీమా, ఈరోజు రైతు బీమా అనేది ఉంది. మరి రైతు బీమా అనే దాంట్లో మీరు డబ్బులు కట్టిన ఉంటే ఈ పరిస్థితి ఉండదు కదా. రైతు బీమా కట్టలేదు, జీవన బీమా కట్టలేదు, తర్వాత హెల్త్ బీమా కట్టలేదు. రైతులకు ఈరోజు దిక్కుదోయిన పరిస్థితి ఉన్న క్రమంలో మేమేమంటున్నామంటే అన్నిట్లో భాగంగా మొట్టమొదటి సహాయ కార్యక్రమము రైతులకు పంట నష్టాన్ని అందివ్వాలి. ఖచ్చితంగా లేని పక్షంలో రైతులు చనిపోయే పరిస్థితుల్లో గ్రామాలలో ఉన్నారు, అన్నం లేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. అలాగే వెంటనే ఏదైతే పంటలకు మీరు అధిక ధర ఇస్తామని అన్నారు, బోనస్ ఇస్తామన్నారు, ఖచ్చితంగా ఆ బోనస్ తో కలిపి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. మరి రైతులకు సంబంధించి 38 హామీలు ఇచ్చారు. 38 హామీలను మీరు తూచా తప్పకుండా మీరు అమలు చేయాల్సిందే. లేని పక్షంలో మేము ప్రతిపక్ష పార్టీగా వచ్చే కాలంలో ఈ 15-20 రోజులలోనే ఒక ఉద్యమం రూపాన్ని తీసుకునబోతా ఉన్నారు. రైట్ విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. సో మొత్తం మీద ఇటు సరైన సమయంలో వర్షాలు పడక ఇటు రైతులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా వర్షాలు పడే సూచనలు చాలా తక్కువగా ఉన్నాయంటూ కూడా తెలియజేస్తారు. ఎందుకంటే ఎల్నినో సంబంధించి కూడా ఏర్పడడంతో కూడా ఇటు వాతావరణంలో విభిన్న పరిస్థితులు ఏర్పడ్డాయంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద ఇటు రైతులకు కష్టాలకు సంబంధించి కూడా ప్రతిసారి కూడా ఉంటూనే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుండే ప్రతి బొట్టును కూడా ఒడిసి పట్టుకొని ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ప్రతి ఒక్కరు కూడా తమ నీటిని కూడా వృధా చేయకుండా ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పేసి చెప్తూ ఇది వాళ్ళ ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ప్రైమ్ 9.